తిరుమల పరకామణి కేసు దర్యాప్తులో సిఐడి అధికారులు స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో నిన్న పరకామణి మాజీ డిప్యూటీ ఈవో ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేసిన మల్లికార్జున, సీసీ కెమెరా యూనిట్ ఆపరేటర్ చంద్ర, గార్డ్ రామచంద్ర, వివో సుబ్బరాజులను విచారించారు. ఒక్కొక్కరిని 4 గంటల పాటు విచారించిన సిఐడి వారి నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని రాబట్టినట్లుగా తెలుస్తోంది. కేసు విచారణలో సిఐడి అధికారులు కీలక ప్రశ్నలు సంధించారు. పరకామణి చోరీ తర్వాత ఎవరికి ముందు తెలిపారు? $112 చోరీ జరిగితే 9 మాత్రమే ఎందుకు చూపించాల్సి వచ్చింది? మీపై ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చారా? సీసీటీవీ ఫుటేజ్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? మిమ్మల్ని ఎవరైనా తొలగించమన్నారా అని అడిగారు. వీటికి మల్లికార్జున, చంద్ర, రామచంద్ర, సుబ్బరాజులు ఇచ్చిన సమాధానాలను రికార్డ్ చేసుకున్నారు. మరోవైపు తిరుమల పరకామణి కేసు సిఐడి నిందితుడు రవికుమార్ ఆస్తుల లెక్క తీస్తోంది. ఈ క్రమంలో సిఐడి టీం చెన్నై, మహాబలిపురంలో దర్యాప్తు చేస్తోంది. రవికుమార్ ను చెన్నైకు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రికార్డ్స్ ను పరిశీలిస్తున్నారు. వైజాగ్ లో రవికుమార్ అల్లుడి ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పరకామణి కేసుకి సంబంధించి సిఐడి డిప్యూటీ ఈవో ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేసిన మల్లికార్జున, చంద్ర, అలాగే రామచంద్ర, సుబ్బరాజులను నిన్న 4 గంటల పాటు విచారించింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని సిఐడి రాబట్టింది? రాధిక, పరకామణి కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 35 మందిని పైగా ఏదైతే హైకోర్టు నియమించిన సిఐడి అధికారుల బృందం విచారించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా కీలకంగా ఎవరైతే చోరీకి పాల్పడ్డాడో జిఎం గారి మఠానికి సంబంధించిన ఉద్యోగి రవికుమార్ను నిన్న చెన్నైతో పాటు మహాబలిపురం తీసుకెళ్లారు. అదేవిధంగా బెంగళూరులో కూడా అతని ఆస్తులను కనుగొన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అతని కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, అదేవిధంగా అతని సోదరుడు, బంధువుల యొక్క ఆస్తుల వివరాలను కూడా తెలుసుకున్నారు. ఇతను వారి ద్వారా ఏమన్నా వారిని బినామీగా పెట్టుకుని ఆస్తులు కొనుగోలు చేశాడా, వాటిని ఏదైతే ఏప్రిల్ 2023 ఏప్రిల్ 29వ తేదీ చోరీ జరిగిన తర్వాత, అదేవిధంగా లోక్ అదాలత్లో రాజీ అయిన సెప్టెంబర్ 9కి మధ్యకాలంలో వీటిని అమ్మకాలు జరిగాయా లేకపోతే ఇతరులకు రాయించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని ఆధారాలను ఏదైతే సిఐడి అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. మహాబలిపురంలో ఉన్న 2 ఆస్తుల్లో ఒకటి టీటీడీకి రాయించగా మరో ఆస్తి ఇతరుల పేరుతో రాసినట్లు సమాచారం. అదేవిధంగా చెన్నైలో కూడా ఆస్తులను ఇతరులకు బదలాయించినట్లు కూడా గుర్తించారు. దీంతోపాటు బెంగళూరు, వైజాగ్లో కూడా వీరి తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద పెద్ద ఎత్తున 1985లో గుమస్తాగా జిఎం గారి మఠంలో చేరినప్పటి నుంచి అతను పరకామణిలో విధులకు వెళ్తున్నాడు. ఈ సందర్భంగా పరకామణిలో విధులకు వెళ్తున్న నేపథ్యంలో అతన్ని జిఎం గారి మఠానికి సంబంధించిన ఉద్యోగి కాబట్టి తనిఖీలు చేయకుండా వదిలివేసిన నేపథ్యంలో దాన్ని అవకాశంగా తీసుకుని పెద్ద ఎత్తున అతను ప్రతిరోజు ఇటు విదేశీ కరెన్సీతో పాటు నగలు, ఆభరణాలు, వజ్రాలు లాంటివి బయటికి తీసుకొచ్చి వాటిని అమ్మివేసిన తర్వాత ఏదైతే కరెన్సీ ఎక్కడ మార్చాడో అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. దీంతోపాటు వీటిని రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే తిరుపతి కరకంబాడి రోడ్లో సుమారు 7 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని అతను ఆ మధ్య కాలంలో అమ్మివేసినట్లు కూడా గుర్తించారు. మొత్తం మీద ఇతని ఆస్తులకు సంబంధించి మొత్తంగా ఒక సమగ్ర సమాచారాన్ని సిఐడి సేకరిస్తుంది. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లోనూ తిరుపతి కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయన్న విషయాన్ని సేకరించడానికే ప్రస్తుతం ఏదైతే సిఐడి బృందం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకొని ఒక నివేదిక రూపంలో తయారు చేస్తున్నారు. దీంతోపాటు ఏవిఎస్ఓ సతీష్ మరణం తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి, అంతకుముందు ఏమిటి, సతీష్ ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్న వ్యక్తుల పాత్ర ఏమిటి అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులు, అప్పట్లో ఉన్న తిరుమలలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులు, అదేవిధంగా తిరుపతిలో పనిచేసిన ఉన్నతాధికారులు, న్యాయమూర్తి ఏదైతే ఇటు లోక్ అదాలత్లో రాజీ అయిన సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేడంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. దీంతోపాటు ఏదైతే ఏవిఎస్ఓ సతీష్ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కూడా మరోవైపున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటిని క్రోడీకరించుకుని అసలు ఏం జరిగింది అన్న కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఏదైతే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ విజయవాడలో ఉండి మొత్తం కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నాడు. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా సమగ్ర సమాచారాన్ని డిసెంబర్ 2వ తేదీ
హైకోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే అన్ని రకాలుగా దర్యాప్తు కొనసాగుతుందని సిఐడి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు కూడా ఏదైతే చెన్నైతో పాటు బెంగళూరు ప్రాంతాల్లో సిఐడి బృందం రవికుమార్ను తీసుకెళ్లి పరిశీలిస్తుంది. ముఖ్యంగా ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వాటిని తనిఖీలు చేస్తున్న నేపథ్యం, ఏదైతే రవికి సంబంధించిన ఆస్తుల వివరాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అమ్ముడుపోయాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. మరోవైపు బ్యాంకర్ల నుంచి లావాదేవీల వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. మొత్తం మీద ఇటు ఓవైపున సిబ్బందిని ప్రశ్నిస్తూనే క్షేత్రస్థాయిలో తమ పర్యటనలు కొనసాగిస్తూ ఆస్తుల వివరాలను తెలుసుకుని వీటిని డిసెంబర్ 2వ తేదీ లోపల సమగ్రంగా ఏదైతే కోర్టుకు అందజేయనుంది. ఆ తర్వాత ఈ కేసు ఏసీబీ ఏదైతే ఎవరైనా అవకతవకలకు పాల్పడి ఇతని ద్వారా లంచాలు తీసుకున్నట్లు తెలిస్తే ఆ కేసును మరి ఏసీబీకి మార్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్. పరకామణి కేసుకి సంబంధించి సిఐడి దర్యాప్తునైతే ముమ్మరం చేస్తుంది. నిన్న 4 గంటల పాటు మాజీ డిప్యూటీ ఈవో అలాగే గార్డ్ సీసీటీవీ ఆపరేటర్ వీళ్ళందరినీ కూడా 4 గంటల పాటు విచారించి కీలకమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది. $112 చోరీకి గురైతే 9 మాత్రమే ఎందుకు చూపించాల్సి వచ్చింది? అలాగే సీసీటీవీ ఫుటేజ్ని ఎవరైనా డిలీట్ చేయమంటే మీ మీద ఒత్తిడి తీసుకొచ్చారా అంటే ఇలాంటి కోణాల్లో ఆ 4 వ్యక్తుల్ని కూడా సిఐడి అయితే నిన్న విచారించింది.